నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, గయాక్షేత్రంలో ధర్మపృష్టము, బ్రహ్మసరస్సు, అక్షయవటము ఇత్యాది ముఖ్య స్థలములున్నాయి. అక్కడ కూడా పితృవిధులు చేయించే విధానం ఒకటి చెప్పబడుతున్నది. ఇంకా ఇతర తీర్థముల గురించి కూడా కీర్తించారు. గయా ప్రాప్తం సుతం దృష్ట్వా పితృణాం ఉత్సవో భవేత్. గయకెళ్తున్న కొడుకును చూసి పితరులు ఉత్సవం చేసుకుంటారటండి ఇక్కడ. అందుకే త్రిభిపుత్రస్య పుత్రత అన్నప్పుడు గయాశ్రాద్ధం అనేది మూడవదిగా చెప్పారు అక్కడ. జీవతో వాక్యకరణం ప్రత్యబ్దం భూరిభోజనాత్. తర్వాత వాక్యం ఏంటి? గయాశ్రాద్ధం. ఇది పుత్రుని పుత్రత్వానికి సార్థకతిస్తున్నది. అంతేకాదు, అక్కడికి వెళ్ళి తన పాదాలతో అక్కడున్న జలాన్ని తగిలినప్పటికీ కూడా అది పితృలకు తృప్తి కలిగిస్తుందట. అది చెప్తున్నాడు ఇక్కడ దాని యొక్క విశేషం. పద్భ్యామపి జలం స్పృష్ట్వా అస్మభ్యం కిల దాస్యతి. అది చెప్తున్నారు. ఆత్మజోవా తథాన్యోవా గయాకూపే యదా తదా. అంతేకాదు, ఆత్మజులు ఇవ్వడం ఒకటి ఉన్నది, అంటే కొడుకులు మొదలైన వాళ్ళు చేయడం. అంతేకాదు, కారుణ్య దృష్టితో ఎవరిని ఉద్దేశించి మనం చేసినా అది వారిని తరింపజేస్తుందట. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కథను కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ఒక వ్యాపారి గయకు వెళుతూ ఉంటే తన పితరులు కర్మ చేసుకోవడానికి తాను వెళుతున్నట్ట. ఆ వెళుతూ ఉండగా తోవలో ఒక ఆయన ఎదురయ్యట, ఒక ప్రేతం. ప్రేతము అనే మాటకు సరిగ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాధి పోయింది, ఇంకా ఏ గతి కలగలేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి జీవుణ్ణి ప్రేతం అంటారు. ఇది తెలుసుకోవాలి. అందుకే దాన్ని భయపడిపోవాల్సింది ఏమీ లేదండి. ఇది ఉన్నప్పుడు మనం దేహులం అనిపించుకుంటున్నాం, ఇది లేక మరొకటి రాక ఉన్న స్థితిలో మనల్ని అది అంటారు. అర్థం చేసుకోండి. వాళ్ళు కనుక ప్రేత శబ్దం వినగానే భయపడిపోనక్కర్లేదు. జీవుడు కూడా శరీరం వదిలిన తర్వాత ప్రేతత్వం నుంచి బయటపడడానికి కొంత టైం పడుతుంది. ప్రతివాడు ప్రేతత్వ దశను అనుభవించక తప్పదు. కానీ వాడు చేసుకున్నటువంటి జీవన కర్మగతి ఒకటి, తర్వాత వారు చేసే కర్మగతి ప్రకారంగా ప్రేతత్వ ముక్తి ఏర్పడుతుంది. ప్రేతత్వ ముక్తి ఏర్పడితేనే స్వర్గానికి గా నరకానికి కానీ ప్రయాణం మొదలవుతుంది. ప్రేతత్వ ముక్తి లేకపోతే రెండిట్లో ఎక్కడికి వెళ్ళలేడు, తేలియాడుతూ తిరగాల్సిందే ప్రకృతిలో. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఉన్నంతకాలం అది తెలియదు. మన ఇంట్లో ఉన్నంతకాలం దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, బయటకు వస్తే తెలుస్తుంది. కనుక ఈ దేహంలో ఉన్నంతకాలం అది తెలియదు. కనుక ఇదిలో ఉన్నప్పుడు హాస్యాలు చేస్తాం, వెక్కిరిస్తాం, అది ఉన్నాయో ఎవడు చూడొచ్చాడు అంటాడు. ఇది పోయిన తర్వాత అప్పుడు చూసి చేసేదేం లేదు. ఆ స్థితికి తగ్గ జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. అంతే. నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేయక తప్పదు ఏడాదిలో, అంతవరకే నీకు నిర్దేశం పడిందని తెలిసాక తర్వాత ఏడాదిలో మరో ఇంటికి తగ్గ ఏర్పాటు ఇప్పుడే చూసుకోవాలి. కొత్త ఇల్లు కట్టుకోవడము లేదా మరో అద్దెకి సిద్ధం కావడము చూసుకోవాలి. సరిగ్గా అప్పుడు చూసుకుందామని అంటే బయటకు లాగేసాక ఏది ఉండక అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక అల్లల్లాడుతూ ఉండాలి. కనుకనే శాస్త్రములు దయతో చెప్తాయి, మనం అదృష్టంతో విని బాగుపడాలి. వాటిని ప్రశ్నిస్తూ కూర్చున్నామనుకోండి, వాటి దయను అర్థం చేసుకోలేక మనం దురదృష్టవంతులమైపోయి సద్గతులు పొందలేము. కనుకనే మనమేమిటో పట్టి ఇచ్చే జ్ఞానం ఇది. నేను ఈ దేహాన్ని 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 అనుకునే వాడికి తర్వాత అసలాత్మ ఏంటో తర్వాత గ్రహించవచ్చు ఇక్కడ. కనుకనే ఒక విధంగా మీకు ఇవి వినడం వల్ల ఆత్మజ్ఞానం అనేది కూడా లభ్యమవుతుంది. కొంతమంది అనుకుంటారు పురాణాలన్నీ కూడాను ఏదో ధర్మ ప్రచోదనకు పనికొస్తాయి కానీ ఆత్మజ్ఞానానికి పనికిరావని. కానీ ఆత్మజ్ఞానానికి పనికిరాని మనందరినీ పరిపూర్ణంగా తీర్చిదిద్దడమే అది వేదముఖంతోనే ఆ పనే చేశాడు. వేదముఖము వేదాంతమే కదా. దాని తర్వాత ఆయన చేసినది పురాణములతోనే ఆ పనే చేశాడు. ఆయన అసలు ఉద్దేశం అదే. కానీ అది పొందడానికి ఇవన్నీ వీటి ద్వారానే జరగాలి. అందుకు ఆయన ఇన్ని వివరిస్తున్నాడు. అసలు మనం ఏమిటో అర్థం చేసుకోవడం కోసం ఇది సహకరిస్తున్నది. ఆ కారణం చేతనే ఇక్కడ ఆ వైశ్యునికి ఒక ప్రేతం ఎదురయ్యి చెప్తోందిట, నాకు ఉన్నంతకాలం తెలియలేదు కానీ ఆడు తర్వాత నాకు సరిగ్గా కర్మ జరగలేదయ్యా బాబు. ఏదో నువ్వు నాకు తెలిసిన వాడివి, మీ ఊరు వాడిని నేను, నాకు ఇంకా సద్గతులు రాలేదు, ఈ సూక్ష్మదేహంతోనే తిరుగుతున్నాను, నన్ను ఉద్దేశించి గయలో ఏదో నా కోసం చెయ్యవయ్యా అని అడిగట్ట. సరేనని ఇతడు వచ్చి ఈ వైశ్యుడు తాను చేయవలసిన పితృకర్మలు మొదలైనవన్నీ అక్కడ చేసుకుంటూ కారుణ్యంగా అతన్ని ఉద్దేశించి కూడా చేయడం వల్ల అతడికి ప్రేతత్వ విముక్తి జరగడమే కాకుండా అది కలిగించిన ఇతడి పుణ్యానికి గాను తర్వాత ఇతడు ఒక ఉత్తమమైనటువంటి క్షత్రియ జన్మను పొందేట. ఎవరు? ఈ వ్యాపారి మళ్ళీ పొందేట. అప్పుడు ఇతడు
మళ్ళీ యథాప్రకారంగా ఆ కర్మ ఆ దేహంలో ఉన్నప్పుడు చేయవలసిన సత్కర్మలు చేస్తూ ఉండగా అతనికి తేజోమయమైనటువంటి కొన్ని రూపాలు కనబడ్డాయట. ఈ కథ చెప్తున్నాడు ఇక్కడ. తేజోమయమైన 3 రూపాలు కనబడ్డాయట. ఆ 3 రూపాలు 3 రంగుల్లో ఉన్నాయి. వాళ్ళెవరు అంటే చెప్పుకున్నాడు, నేను నీ నాన్నని, అంటే ఆ జన్మకి సంబంధించి నీ నాన్నని, ఈయన తాత, ఆయన ముత్తాత. మేము నిజానికి ఈయన ఈ పాపం చేశాడు, ఆయన ఆ పాపం చేశాడు. నేను వాళ్ళంత పాపం చేయలే. కానీ నువ్వు చేసినటువంటి మమ్మల్ని ఉద్దేశించి నువ్వు చేసిన గయాశ్రాద్ధానికి ఫలితంగా మేము ముగ్గురం కూడా ధన్యులమై పుణ్యులమై ఉత్తమ గతికి వెళుతున్నాం అని పుత్రుడిని ఆశీర్వదించి వెళ్ళారట. అది ఇతనికి దర్శనమైంది. ఎవరికి? ఈ వైశ్యునికి. ఈ కథ ఇక్కడ ప్రత్యేకించి చూపించాడు. ఆ యుగాల నాడు గనుక వాళ్ళ దర్శనం అవడం, సంభాషణలు జరుగుతాయి. కలియుగంలో సూక్ష్మ జగత్తు అంత తేలిగ్గా అనుభవానికి రాదు, కానీ లేకుండా పోదు. ఇది గుర్తుపెట్టుకో. కనుకనే ఈ కథలు మనకి శాస్త్రముల యందు శ్రద్ధని ఏర్పరచడం కోసం ఋషి ఇక్కడ ఉటంకిస్తున్నాడు. అందు గయా శీర్షేతు య పిండం నిర్వపేత్ నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షమాప్నుయు. ఇది చెప్తున్నాడు. గయలో ఎవరిని ఉద్దేశించి మనం పిండ ప్రదానం చేస్తామో వారు ఒకవేళ నరకంలో ఉంటే స్వర్గానికి వెళ్తారు, స్వర్గంలో ఉంటే అంతకంటే ఉన్నత స్థితి అనే బ్రహ్మలోకాదులకి మోక్షానికి వెళ్తారు సుమా అని స్పష్టంగా ఇక్కడ వ్యాసదేవుడు చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ గయలో ప్రత్యేకించి గయలో పెట్టే శ్రాద్ధం వల్ల ఎంత నరక స్థితిలో ఉన్నవారైనా సరే తరింపజేయబడతారు. మన ఇళ్లల్లో పెట్టే శ్రాద్ధాల వల్ల అంత తేలిగ్గా మహాపాప జీవులు తరించడం కష్టం. అందుకే ఇంట్లో పెట్టినప్పటికీ గయా శ్రాద్ధాదులు చేయాలి. ఎందుకంటే పూర్వీకుల్లో ఎవరు ఎలాంటి పాపాలు ఉన్నారో మనకు తెలియదు. అలాగని నా పూర్వీకులందరూ పాపాత్మలు అనుకోవడం ఒక పాపం, అది మళ్ళీ కూడదు. అది కూడా వచ్చింది బాధ. పూర్వీకులను ఎప్పుడు మనం దేవతాస్థానంగా భావించినా వాళ్ళు జీవులే కదా, వాళ్ళు ఏ గతుల్లో ఉన్నారో మనకు ఎలా తెలుస్తుంది? కనుక మనవారు ఎప్పుడు సద్గతిలో ఉండాలని మనం ఉన్నంతకాలం అనుకోవాలి కదా. నువ్వు నీ తర్వాత వచ్చిన పిల్లలు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, మనవలు బాగుండాలి అనుకుంటున్నా కానీ నీకు పూర్వీకులు బాగుండాలని కూడా అనుకోవాలి. వాళ్ళకి దేహం లేకపోయినా ఎక్కడున్నా బాగుండాలి అనుకోవాలి. అప్పుడే నీ జన్మకి సార్థకత. వాళ్ళు బాగుండాలనుకోవడానికి ఇంట్లో చేయగలిగినంత చేసినా వాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలరు. అందుకే గయా శ్రాద్ధములు, బదరీ శ్రాద్ధములు అందుకు చెప్పబడ్డాయి. కానీ ఉన్న కర్మలన్నీ వదిలేసుకోవడానికి చెప్పబడలేదు. గుర్తుపెట్టుకోండి. మరింత శ్రేష్టతకి సద్గతులకి చెప్పబడుతున్నాయి. అందుకే యస్మత్ కులేతు పితరో లుప్తపిండోదక క్రియా ఏ చాస్ప్య కృతచూడాస్తు ఏ చ గర్భాద్ వినిశ్రుతా. అక్కడ చదివే మంత్రముల్లో నేను ఒకటి ఉదాహరణకు చెప్పాను, మిగిలినవన్నీ ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నెన్ని రకాలుగా ఉత్తమ గతులు లేకుండా ఉన్న జీవులు ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ ఇక్కడ ఇస్తాడు. వాళ్ళందరికీ కూడా సద్గతి కలుగ్గాక అని పిండ ప్రదానం చేస్తారట. అవి వింటే చాలండి, హృదయం అంటూ ఉంటే కళ్ళు చెమర్చుతాయి. మనకి వాటి అర్థం తెలిస్తే కళ్ళు చెమర్చుతాయి. ఎందరెందరో గతి లేకుండా ఉన్న వాళ్ళందరికీ సద్గతులు కలగాలి. కనుక బ్రతుకున్న వాళ్ళ క్షేమం కోసం చూడడం ఎంత అవసరమో, పోయిన వారు కూడా సరైన స్థితిలో ఉండేటట్టు చూడడం అంతే అవసరం. వీళ్ళైతే కనిపిస్తున్నారు, వాళ్ళైతే కనిపించడం లేదు, కానీ వాళ్ళకి వీళ్ళకి అవసరం. ఇంకా బ్రతుకున్న వాడి కోసం చూసిన దానికంటే ఇది ఇంకా అవసరం. ఎందుకంటే బ్రతుకున్న వాడికి కొంత వాడి శరీరం సహకరిస్తుంది, నువ్వేం చేయకపోయినా. వీళ్ళకి పాపం శరీర ఉపాధులు లేవు గనక వీళ్ళకి ఇంకా అవసరం. గుర్తుపెట్టుకోండి. ఇది తెలియక మనం ఈ శరీరమే నేను భ్రాంతి చేత మనమే సత్కర్మలకు దూరం అవుతున్నాం. అటువంటిప్పుడు మనకి ఏ సద్గతులు కలుగుతాయో ఆలోచించుకోండి. అందుకు పితరులు ఇలా పనులు చేసే వాళ్ళ పట్ల నిన్న మనం చెప్పుకున్న 31 పితృగణములు కూడా సంతోషిస్తాయనే విషయాన్ని చక్కగా వివరిస్తూ ఆది కాలంలో ఈ గయపై పాదం పెట్టి ఈ స్థలాన్నంతటినీ కూడా పవిత్రం చేసినటువంటి వాడు నారాయణుడు. అందుకే ఇది ఆది గదాధర క్షేత్రము అని చెప్పబడుతుంది. ఆది గదాధరుడు, గయలో గదాధరుడు, ఇక్కడ నారాయణుడు గదాధర నామంతో ఉన్నాడు. అందుకే ఆది గదాధర. అక్కడ విష్ణు పాదం అని చెప్పబడుతూ ఒక శిల కనిపిస్తుంది, అది గయ శీర్షస్థానం. అక్కడ ఉంటుంది ఆ విష్ణు పాదం. అక్కడ పిండ ప్రదానం చేస్తే అది అక్షయమవుతుంది. ఎవరికి? పూర్వీకులకి. అంతేకాదు పెట్టిన వీడికి కూడా నా తర్వాత గతేమిటని భయం అక్కర్లేదు. అది దానికి చెప్తున్నారు. పెట్టిన వాడికి కూడా సద్గతిస్తుందంటే ఇంకా దాని యొక్క మహిమ చెప్పండి. అక్కడికి వెళ్ళగానే మనమైతే చుట్టుపక్కల ఇలా ఉందేమిటి, అలా ఉందేమిటి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా క్షేత్రం ఈ కంటికి కనబడేది కాదు. దేవతలు అధిదైవత స్థానంలో ఉంటారు. నిన్న మనం చెప్పుకున్నాం అధిదేవత అని ఒక మాట ఉన్నది. పితృల గురించి చెప్తూ ఏమన్నాడు నిన్న రుచి ప్రజాపతి? అధిదేవతా స్వరూపములుగా ఉన్న అని ఒక మాట అన్నాడు. అధిదేవతలు, అధిదేవతలు ఈ కంటికి కనిపించరు. ఈ కంటికి మట్టి నేల కనిపిస్తాయి. ఈ కంటికి కనిపించని వాళ్ళు అర్థమవుతున్నది కదా. అందుకే క్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారని భావన తెచ్చుకోవాలి. కలియుగంలో క్షేత్రశక్తి కూడా ప్రచ్ఛన్నంగా ఉంటుంది, తెలుసుకోండి. కొన్ని క్షేత్రాల శక్తి ఊడిపోతుంది, కానీ కొన్ని మహాక్షేత్రాలు తమ శక్తిని గుప్తంగా దాచుకుని శక్తిని ప్రచ్ఛన్నంగా ఉంచుకుంటే బయటకు మామూలుగా కనిపిస్తాయి.
ఎవరో యోగ్యులు మాత్రమే ఆ ప్రచ్ఛన్న శక్తిని విశ్వసిస్తారు ముందు, సాధన ద్వారా అనుభవానికి తెచ్చుకుంటారు తర్వాత. అర్థమవుతుంది కదా. కనుకనే గయలో ఆ ప్రచ్ఛన్న శక్తి దాగి ఉందిట. అది ఎవరికి తెలుస్తుంది? ఏ శుద్ధజీవులకు. కానీ గయ అనగానే ఇదేదో పిండాలు పెట్టేటువంటి చోటు లేదా పితరులకు చోటు కొందరు అంటారు. అవన్నీ చేస్తారు కనుక కొంచెం భయంగా ఉంటుందని. నిన్న మనం చెప్పుకున్నాం, పితృదేవతల పట్ల ఏవైనా భయంకర భావాలుంటే నిన్నటి ప్రవచనంతో పోవాలి. వాళ్ళ పట్ల మనకి కలగలసిన సద్భావం. వాళ్ళు శుభస్వరూపులు. పితృకర్మ అశుభం కాదు, ఇది తెలుసుకోండి. కొందరు పితృకర్మలను అశుభకర్మల్ని ఇంకేవో మన నిత్య యజ్ఞాలకు భాగం. దేవయజ్ఞం పితృయజ్ఞం కనుక పితృకర్మ శుభమే. ఇది దృష్టిలో పెట్టుకోండి. అందుకు ప్రత్యేకించి నారాయణ పాదంపై ఆ పెట్టినటువంటి పిండము ఆజీవుణ్ణే తరింపజేస్తుంది. ఇంకేంటి చెప్పండి. విష్ణు స్మరణ, ఆది గదాధర స్మరణ, గయా స్మరణైనా చేసుకున్నా తరించిపోతాం. కొన్ని జన్మల్లో కుదరకపోవచ్చు, కానీ వారిద్దరిని స్మరించడం కుదురుతుంది కదా, అదైనా చేసుకోమన్నాడు. కనుక ప్రాతకాలంలో గయాస్మరణ, ఆది గదాధర స్మరణ చెయ్యమని వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు శ్రాద్ధేన పిండదానేన అన్నదానేన వారిద బ్రహ్మలోకమవాప్నోతి సంపూజ్యాది గదాధరం. గయాక్షేత్రంలో ఆది గదాధరుణ్ణి ఆరాధించి అక్కడ చేసిన శ్రాద్ధము వల్ల, పిండదానం వల్ల, అన్నదానం వల్ల, వారిదానం వల్ల, అంటే జలతర్పణం, ఉదక తర్పణం, వీటి వల్ల ఆది గదాధరుడు అనుగ్రహిస్తాడు. ఆ చేసిన వాడు బ్రహ్మలోకం అవాప్నోతి, చేసిన వాడు తరిస్తాడు. ఇది ప్రత్యేకించి చెప్తున్నారు. అందుకు పృథివ్యాం సర్వతీర్థేభ్యో యథాశ్రేష్ట గయాపురి తథా శిలాది రూపశ్చ శ్రేష్టశ్చైవ గదాధర. అక్కడ గదాధరుడు శిలారూపంలో ఉన్నాడు అని ప్రత్యేకించి ఇక్కడ వివరించారు. ఈ గదాధరుడి విషయం వచ్చినప్పుడు ఒకటి గుర్తు తెచ్చుకోవాలి మనం. చైతన్య మహాప్రభువు సరిగ్గా గయాక్షేత్రానికి వచ్చినప్పుడు ఆయన ఈ శిల వద్ద ఉండగా ఇది నారాయణ స్వరూపం అన్నట్టు అక్కడ ఉన్నవాడు. నారాయణుడు అనగానే ఆయన మైమరచిపోయి మూర్చిపోయిట్టండి ఆ శిల మీద. ఆయన యొక్క స్థితి చూడండి. అనుభూతి అంటే ఇలా ఉంటుంది. మనకు చుట్టూ ఉన్నవన్నీ చూస్తూ ఆయన నారాయణుని చూశాడు. అతని జన్మ సంస్కారం అది. ఆయన మూర్చిపోతూ ఉంటే ఎవరో చెయ్యి పట్టుకున్నారు అతనికి. ఎవరు పట్టుకున్నారో తెలియదు అతనికి. కానీ ఆ చెయ్యి పట్టుకున్న అతను జాగ్రత్తగా తీసుకువెళ్ళి అక్షయవట వృక్షం దగ్గర పెట్టాట. అక్కడ దగ్గరే ఉంటుంది అక్షయవట వృక్షం. ఆ దగ్గర పెట్టేట. పెట్టిన తర్వాత అతన్ని శైత్యోపచారాలతో మూర్ఛ నుంచి తీర్చిన తర్వాత అది మూర్ఛ నిజానికి భగవద్ అనుభూతితో తన ఆ పట్టుకున్న వాడుకు సిద్ధపురుషుడు. మనం గురువుల్ని వెతుక్కోవడం కాదు, గురువులే మన కోసం వస్తారనడానికి ఇది ఉదాహరణ. ఆ సిద్ధపురుషుడు ఏం చేశాడంటే, నీకు నేను కృష్ణమంత్రాన్ని ఉపదేశిస్తున్నానని కృష్ణమంత్రోపదేశం చేసేట. ఆ మంత్రోపదేశం పొందుతూ మళ్ళీ మూర్చిపోయేట్టు మహానుభావుడు. ఎందుకంటే అది మంత్రమా, భగవన్ మంత్రంపై అక్షర దృష్టి కూడదు. ఆ మంత్రమే విష్ణు స్వరూపం. ఇది ఎన్ని మార్లు నేను చెప్తుంటా, చెప్పడం నేను చెప్తూ ఉంటా, వినడం వాళ్ళ విశేషం. నేను చెప్పేదేముంది. అతడు మాత్రం ఆ మంత్రాన్ని విష్ణువుగానే భావించాడు కనుక మంత్రం ద్వారా కృష్ణ చైతన్యం ఆయనలో ప్రవేశించిన అనుభూతిని మళ్ళీ ముడిచిపోయాడు మహానుభావుడు. చూడండి, అలాంటి సమాధి అవస్థని ఆయన పొందాడు గయాక్షేత్రంలో. అది విష్ణు భక్తికి కూడా ముఖ్యమైన క్షేత్రం అని చెప్పడం కోసం ఈ వివరణ చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి దివ్యమైనటువంటి గయాక్షేత్రము, గయా శ్రాద్ధ విధి చెప్పుకున్నాం. ఈ గయా శ్రాద్ధ విధి చెప్తూ అప్పుడు రుచి ప్రజాపతి కథ చెప్తారు. నేను ఈ విధానం మరింత అర్థం కావడం కోసం ముందు వెనకలు చేశాను. మీకు ఏ విధంగా చెప్తే అందులో విషయం అర్థమవుతుందో అని నా అంతటి నేను కొంచెం కృషి చేసుకుని ప్రయత్నించి మథనం చేసుకుని ఒక పద్ధతిగా సమకూర్చి అందులో ఉన్న విషయాలు చెప్తున్నా. అందులో సందేహం లేదు. ఈ విధంగా అక్కడ వివరించి వీటి తర్వాత మనం ప్రత్యేకించి చెప్పుకుంటున్న కొన్ని విశేషములు ఉన్నాయి. ఇది కూడా నిత్య జీవిత విధానానికి సంబంధించినవే. వీటన్నిటినీ ఆచారకాండలో భాగంగా చెప్తూ ఉన్నారు. ఆచారకాండ అంటే తెలుసు కదా, మనం ఆచరించవలసిన విషయములు చెప్పే కాండ ఆచారకాండ. వ్రత విధానములు మనం చెప్పుకున్నాం. దేవయజ్ఞ పితృయజ్ఞములు చేసిన వాళ్ళు ఏ విధమైన జీవన శైలి కలిగి ఉండాలి అని చెప్పుకున్నాం కదా. అందులో ఇక్కడ మరికొన్ని విశేషములు చెప్తున్నారు. ఇందులో గృహస్థ ధర్మముల విశేషం ప్రత్యేకించున్నాయి. ప్రతి ఆశ్రమం ఎలా ఉండాలో వివరించారు. కానీ గృహస్థ ధర్మానికి సంబంధించిన విశేషములు, బ్రహ్మచారి ధర్మములు ఇత్యాదులన్నీ ప్రత్యేకించి చెప్పారు. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో చేయవలసిన పని ఏమిటి నిన్న నేను చెప్పాను. చిత్తశుద్ధి కోసం ప్రయత్నం. చిత్తస్య శుద్ధయే కర్మ. చిత్తాన్ని శుద్ధం చేయడానికే సంస్కారములు, కర్మలు చెప్పబడుతున్నాయి. అందుకే వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మన సంస్కృతిలో సంస్కారములతోనే సాగిస్తాం. సంస్కారం అవడం చేతనే వాడు మానవుడు అనిపించుకుంటున్నాడు. లేనప్పుడు వాడిని పశు అనొచ్చు, జంతుప్రాయుడైపోతాడు. సంస్కారముల చేతనే మానవుడు అనిపించుకుంటాడు. భారతదేశంలో పుట్టిన వాళ్ళ విషయాల్లో నేను చెప్తున్నాను. ఇక్కడే సంస్కారములు ఉన్నాయి. అందులో పుట్టిన దగ్గర నుంచి సంస్కారములు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. అక్కడ
ఆ నాభిచ్ఛేదం దగ్గర నుంచి సంస్కారములు చాలా చెప్పబడుతున్నాయి. అందులో అంత్యేష్టి వరకు అన్ని సంస్కారములు మనకున్నాయి. ఈ సంస్కారములతో పాటు మనకు జీవన విధానాన్ని చెప్పారు. మన జీవన విధానం దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషి యజ్ఞములు తీర్చుకుంటూ వెళ్ళాలి. మరో 2 యజ్ఞములు కూడా భూతయజ్ఞ, ఋషి యజ్ఞములు కూడా మనం చెప్పుకున్న మనుష్య యజ్ఞములు. ఇలా పంచయజ్ఞములతో కూడినదే జీవితం అని ముందే మనం చెప్పుకున్నాం. అవి చెయ్యకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది. చేస్తే పుణ్యం మాట ఉంచండి, చేయకపోతే మాత్రం కృతజ్ఞతా దోషం వస్తుందని మనం పలుమార్లు చెప్పుకున్నాం. కనుకనే ఈ పంచయజ్ఞమయమైన జీవితంగా ఉండాలి ప్రతి మానవుడి జీవితం కూడా. ఇది భారతీయ వేదధర్మం, గరుడ పురాణం కూడా అదే చెప్తుంది మనకి. అలా ఉండేవారు నిరంతరం కూడా శుద్ధత కోసం ప్రయత్నించాలి, నిరంతరం చిత్తశుద్ధి కోసమే. అందుకే మనం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమని ప్రారంభిస్తూ ఉన్నాం. మన సంప్రదాయం అది. చిత్తం శుద్ధం కానిది తరించలేం కదండి. ఈశ్వర అనుగ్రహము, చిత్తశుద్ధి ఈ రెండూ లేనిది మనం తరించలేం. కనుక చిత్తస్య శుద్ధి కోసం చేయవలసిన కర్మలు, వీటికే ప్రాయశ్చిత్త కర్మలు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రాయశ్చిత్తములు. అసలు ఎందుకు ప్రాయశ్చిత్తం? పాపం చేస్తే కదా ప్రాయశ్చిత్తం. కనుక ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? కొన్నిటితో మన లెక్క తెలియనివి కూడా తీసేవచ్చుట. అలాంటివి కొన్ని సులభమైన ప్రక్రియలు. ఋషులకు కూడా ఎంత దయ అంటే మేడీజీ పద్ధతులు చాలా చెప్పారు. వాళ్ళ దయ ఎలాగోలా మనల్ని బాగు చేయాలని. భగవంతుడికి దయ ఉంది, ఋషులకి దయ ఉంది. వాళ్ళకంత దయతో వాళ్ళు చిన్న చిన్న మార్గాలు చెప్పారు. కానీ వాళ్ళ దయ గొప్పదే, మన దౌర్భాగ్యం ఇంకా గొప్పదనుకోండి, ఆ చిన్నపాటి మార్గాలు కూడా చెయ్యం. ఎందుకంటే విషయం తెలుసుకునే అవకాశం దొరకడం కూడా అదృష్టం. కొంతకాలానికి నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు ఉంటారా లేదా అనేది పెద్ద సందేహం. కలి ముదురుతున్న కొద్దీ ఆ సందేహం వస్తున్నది. కనుక శాస్త్రవాక్యాలను యథాతథంగా తెలుసుకునే భాగ్యం, చెప్పుకునే భాగ్యం రెండూ మనకు కల్పించిన ఆదిగదాధరుడికి మనం నమస్కారం చేసుకుందాం. ధర్మస్వరూపుడైన నారాయణుడికి. మధుసూదన పాదపో జయతి, గరుడ పురాణంలో ఉన్న అందమైన శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఆ మధుసూదన వృక్షానికి మళ్ళీ నమస్కారం చేసుకుని ఇక్కడ వివరిస్తున్నాడు. పాతకములు, ఉపపాతకములు అనేక రకములుగా చెప్పబడుతున్నాయి. వాటి నుంచి మనం ఏ విధంగా శుద్ధమవుతాం అనే విషయాన్ని చెప్తున్నాడు. మహాపాతకములు, ఉపపాతకములు, వీటి వివరాన్ని చెప్తూ, మహాపాతకములు అంటే బ్రహ్మహత్య, మద్యపానము, సువర్ణస్థేయము అంటే బంగారాన్ని దొంగిలించడం, గురుపత్ని గమనము, ఇవన్నీ కూడాను భయంకరమైన మహాపాతకములని చెప్పబడుతున్నాయి. అయితే ఈ మహాపాతకాలు, వీటికి ఉపపాతకాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా కొంచెం తెలుసుకుందాం. అది గోహత్య, సమయానుకూలంగా సంస్కారాలు జరగకపోవడం, ఇదొక మహాపాపం. అంటే యజ్ఞోపవీదాతి సంస్కారములు సరైన వయస్సులో చెయ్యకపోతే దానికి వచ్చే దోషం వ్రాత్యత అంటారు. దానికి ఆ దోషాన్ని, ఆ పాపాన్ని చూడండి, అదొక మహాదోషం. ఆ దోషంకు ఫలితంగా నరకగాములు అవుతారట. అయితే సరిగ్గా చేసుకోదలుచుకుంటే, ఒకవేళ సమయం అతిక్రమించింది సంస్కారానికి అనుకుంటే అప్పుడేమిటి? వ్రాత్యత అనుభవించవలసిందేనా? కాదు. దానికి ఒక ప్రాయశ్చిత్త విధి ఉంది. ఇప్పుడు చెప్పే ప్రతి పాపానికి దాని నుంచి బయటపడే మార్గం ఉంది. రోగలక్షణం చెప్పిన వాళ్ళు వెంటనే వైద్యం చెప్పినట్లుగానే ఋషులు వెంటనే వీటికి పరిహారాలు కూడా చెప్పారు. దానికి ఒక కర్మ చేస్తారు. ఆలస్యంగా ఈ సంస్కారం చేసినందుకు గాను ఆ దోషం పోవడం కోసం ప్రాయశ్చిత్త విధి ఉంది. దాని ద్వారా ఆ దోషం నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రతి వాటికి ప్రాయశ్చిత్త విధులు ఉన్నాయి. కనుక అవి చేసుకునే ప్రయత్నం చేయాలి. ముందు పాపాలేంటో తెలుసుకుని తర్వాత వాటి నుంచి బయటపడే ప్రయత్నం చెప్తున్నాడు. గోహత్య, వ్రాత్యత, చోరత్వము, అప్పును తిరిగి తీర్చకపోవడము. చూడండి ఇక్కడ, అప్పును తిరిగి తీర్చకపోవడము, ఇక పితృరుణ ఋషి రుణములు తీర్చకపోవడము, పైగా అధికారం ఉంటూ కూడాను అగ్ని ఆధానము చేయకపోవడం. అంటే అగ్ని సంస్కారములకు అధికారం ఉండి కూడా అగ్ని ఆరాధన చేయకపోవడము, అదొక దోషము. అదేవిధంగా అమ్మకూడని వస్తువులను అమ్మడము, ఇదొక విశేషం చెప్పాడు. అంటే అమ్మకూడని వస్తువుల్లో ఉప్పు మధువు ఇత్యాది విషయాలు అమ్మకూడనివిట. అవి అమ్మవలసి వస్తే దానికి కొన్ని ప్రాయశ్చిత విధులు ఉన్నాయి. అమ్మితే మాత్రం పాపం ఉంటుంది. ఇది విశేషంగా చెప్తున్నాడు. అదేవిధంగా ధనం కోసం అధ్యయనం చేయడం, ధనం కోసం అధ్యాపన చేయడం, ఇది ఈ రోజుల్లో చెప్తే కొంచెం బాధగా ఉంటుంది. అంటే డబ్బు కోసం చదవడము, డబ్బు కోసం చదువు చెప్పడం ఒక పాపంట. ఈ రోజుల్లో అసలు డబ్బు కోసమే చదువు, డబ్బు ఇస్తేనే చదువు చెప్పడం అని వచ్చిన రోజుల్లో ఇవి చెప్పేవాడిని చాదస్తులు అనక ఏమంటారండి? మరి మీరు చెప్పిన ప్రకారం అయితే ఈ రోజుల్లో బతకడం కష్టమని వెంటనే మాట వస్తుంది, తెలుసు కదా. కానీ కొంచెం నిదానంగా ఆలోచించండి. కేవలం ధనం కోసమే కాకుండా నీ అభ్యుదయ శ్రేయస్సుల కోసమై ఉన్న చదువులు నువ్వు చదువుకోవచ్చు.
అవునా లేదండి? మీరు ఎన్ని చదువులు చదివినప్పటికీ కూడా సరైన గురువుని ఆశ్రయించి మిమ్మల్ని తరింపజేసే ధర్మ విద్యలు మోక్ష విద్యలు తెలుసుకునే అవకాశం ఉందా లేదా? అదేవిధంగా చెప్పేవాళ్ళు కూడా ధనాపేక్షతో చెప్పకూడదు. అయితే గురువులు ఇలాంటి విద్యలు చెప్పినప్పుడు మీకు ధనాపేక్ష కూడదండి అని శిష్యుడు అనకూడదు. అది తెలుసుకోండి. వీడు ఇవ్వవలసింది ఇవ్వాలి, వాడు ఆశించకూడదు. అది ఇక్కడ అంటే ధనాశతో చదువు చెప్పకూడదు. వైద్యము విద్య ఈ రెండు ధనం కోసం చేయకూడదుట. ఎందుకంటే ధనం అనే ప్రయోజనం పెడితే ఆ వైద్యాన్ని మనం దుర్మార్గంగా వినియోగిస్తాం, విద్యని దుర్మార్గంగా వినియోగిస్తాం. వాటిని శుద్ధంగా నువ్వు వాడు, ఫలితం అదే వస్తుంది, వచ్చింది అనుభవించు. అది చెప్తున్నాడు. అందుకే ఈ రోజుల్లో ఎలా అయితే కష్టమండి అని కదా, ఏ రోజుల్లో అయినా సరే ధర్మం పాటిస్తే సులభమేనండి. మనం అనుకుంటా ఊరికిన తొందరపడతాం. నీ విద్య నిన్ను రక్షించదా? విద్య జడ పదార్థం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా విద్యను ఏమీ ఆశించకుండా చెప్తే ఆ విద్యాది దేవత నీకు అన్నీ ఇస్తుంది, ఇందులో సందేహం లేదు. ముందే దాన్ని నువ్వు అమ్ముకుందా అంటే చాలా ప్రమాదం. దాన్ని నమ్ముకో, అమ్ముకోకు. ఇది దాన్ని నమ్ముకో, ఆ విద్య నీకు అన్నీ ఇస్తుంది. అమ్ముకున్నావా ప్రమాదం. కనుక విద్యను విక్రయించకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. విద్య కోసం, ధనం కోసం విద్యను అభ్యసించేవాడు, ధనం కోసం విద్యను చెప్పేవాడు, వీళ్ళు కూడా ఉపపాతకం చేసినటువంటి వారే. అదేవిధంగా పరస్త్రీ సాంగత్యం చేసినటువంటి వాడు, దుర్జన సాంగత్యం చేసినటువంటి వాడు, ఇక స్త్రీవధ చేసినటువంటి వాడు ఇత్యాదులు ఇంకా చాలా చెప్పాడు. నాస్తికుడు, ఇంకా చాలా ఉత్పాతకాలు చెప్పబడుతున్నాయి. చాలా మందికి తెలిసినవి ఇందులో ఉన్నాయి కనుక నేను విషయాలకు వెళ్ళట్లేదు. మరికొన్ని విశేషముల్లో చెప్తున్నది ఏంటంటే స్వాధ్యాయము, తనపై ఆధారపడిన పుత్రులు భార్య, తనపై ఆధారపడిన బంధువులు, వీళ్ళని విడిచిపెట్టినటువంటి వాడు పాతకానికి పోతాడు. ఇది కూడా వాళ్ళని పరిత్యాగం చేసినటువంటి వారు అంటే స్వాధ్యాయాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, తనపై ఆధారపడిన వాళ్ళని విడిచిపెట్టినటువంటి వాడు పాతకానికి పోతాడు. అదేవిధంగా అసత్ శాస్త్రములను అధ్యయనం చేసిన వాడు కూడా పాతకాలకు లోనవుతాడు సుమా. ఇలాగా నిందిత కర్మలు చెయ్యరాదు అనే దీన్ని బట్టి తెలుస్తున్నది. అయితే వీటన్నిటికీ కూడాను ప్రాయశ్చిత్తములు చాలా చెప్పారు. గురు నింద చేసినా, వేద నింద చేసినా బ్రహ్మహత్యా పాతకమే. బ్రహ్మము అనే మాటకి ఇక్కడ వేదము జ్ఞానం అని అర్థం కూడా తీసుకోవాలి, తపస్సుని అర్థం కూడా తీసుకోవాలి. ఆ తపో జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని గురు నింద చేయడం, గురు ధిక్కారం చేయడం, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యా పాతక కిందకే వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ రజస్వల స్త్రీతో సుఖించిన, కుటిలతకి పోయి అక్రమ సంబంధాలను చేసుకున్న, ఇవన్నీ కూడా గురుతల్ప గమన దోషంతో సమానమే. మహాపాతకాలు అనగానే వాటి కింద ఏవే వస్తాయో మళ్ళీ వివరిస్తున్నాడు ఇక్కడ. మద్యపానాదుల గురించి రకరకాల మద్యపానములు కూడా మహాపాతకం కిందే చెప్పబడుతున్నాయి. ఇలాగా పంచమహాపాతకాలు ఇవి చెప్పి వీటి నుంచి బయటపడడానికి వైదికమైన కొన్ని వ్రతములు ఉన్నాయి. అవి చాంద్రాయణాది వ్రతములు. ఇప్పటికీ వాటి విషయములు ఉన్నాయి. కొన్ని కృచ్ఛ్ర వ్రతములని, తప్త కృచ్ఛ్ర వ్రతములని, రకరకములైన ప్రాయశ్చిత్త విధులు ఇప్పటికీ దొరుకుతున్నాయండి. కానీ తెలుసుకునే శ్రద్ధ ఎవరికి లేదు. చెయ్యగలిగేటువంటి శక్తి, ఆసక్తి, శ్రద్ధ కూడా సన్నగిలుతున్నాయి. అంటే పాపాలు చేయడానికి ఎంత ఉత్సాహం ఉందో వాటిని పోగొట్టుకునే ప్రాయశ్చిత్తాలు చేయడానికి అంత ఉత్సాహం ఉండట్లేదు. ఇదొక వచ్చింది చాలా బాధ. వాటికి ప్రాయశ్చిత్త విధులు ఉన్నాయి. అవన్నీ నిజానికి చెప్తే పెద్ద కష్టములా అంటే చేయదలుచుకుంటే పెద్ద కష్టాలకో. కొన్ని 5 రోజులు, కొన్ని వారం రోజుల పాటు ఉపవాసాది ప్రక్రియలతో మొదటి రోజున కేవలం నక్తవ్రతం చేయడం, మొదటి రోజు ఏకభక్తం, రెండవ రోజు నక్తవ్రతం, మూడవ రోజు ఉపవాసం, అవి చేస్తూ పంచగవ్య ప్రాసన చేస్తూ ఇలాంటి విధానములతో కొన్ని కృచ్ఛ్ర వ్రతములు చెప్పారు. కృచ్ఛ్ర అంటే అతి కష్టముగా చెయ్యవలసిన అని అర్థం. చూసారా? నవ్వుతూ చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి కష్టపడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంతే కదండి? నవ్వుతూ చేసిన పాపానికి కష్టపడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేకపోతే ఏడుస్తూ అనుభవిస్తాం. అది నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవించాలని సామెత తెలుసా? పాపం నవ్వుతూ చేస్తాం, పాప ఫలం ఏడుస్తూ అనుభవిస్తాం. నువ్వు ఏడుస్తూ అనుభవించకుండా ఉండాలి అంటే కష్టిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అయితే ప్రాయశ్చిత్తానికి ఏం చేయాలి అది కూడా చెప్పాడు. ప్రాయశ్చిత్తానికి ముందు పశ్చాత్తాపడాలట. అందుకని పాపం చేశానండి, అయితే అయింది, ప్రాయశ్చిత్తం చేసుకుంటా అంటే కుదరదు. ఎంత గర్వంగా చెప్పావు నువ్వు. పాపం చేస్తే చేశాను, ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కదా అనకూడదట. అయ్యో పాపం చేసేనే అని ముందు పరివేదన పడమన్నాడు. పశ్చాత్ తాపం, పాపం చేసేనని తెలుసుకుని ఆ తర్వాత తపించుట పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఉన్నవాడే ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవడానికి అర్హుడు. ఆ ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటే పాపం నుంచి బయటపడతాడు. కనుక ఇప్పుడు చెప్పిన ప్రతి వాటికి కూడా ప్రాయశ్చిత్త విధులు చెప్తూ ఉన్నాడు. కనుక చాంద్రాయణాది వ్రతములు తెలుసుకుని శాస్త్రముల ద్వారా మనం
వాటి నుంచి విమోచనం కలిగించుకోవాలి అంటే సరైన శాస్త్రవేత్తల్ని సంపాదించుకుని మనం ఏ పాపం చేసేమో తెలుసుకుని పశ్చాత్తప్తులమై దానికి ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసుకుని చేయగలిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు. అయితే కొన్ని మన నిత్య జీవితంలో చేస్తున్న విధానాల్లో ప్రాయశ్చిత్త విధులు ఉన్నాయట. అవేంటో తెలుసుకుంటే సరిపోతాయి కదా. తెలుసో తెలియకో, తెలిసి తెలియక చేసినటువంటి, అంటే తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలిసి తెలియక కొన్ని, 3 రకాలుగా చేస్తాం కదా. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తములుగా మనం ఏమేమి చేయవచ్చో ప్రతి వారికి సాధ్యమైన కొన్ని నేను చెప్తాను. వీటి ద్వారా మనం బయటపడడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మద్యపానం చేసినటువంటి వాడు ముందుగా పశ్చాత్తాపం చెంది కొంతకాలం పాటు పంచక వ్యాధులు ప్రాసన చేసి ఆహార నియమం పాటించినట్లయితే వాడు ఆ దోషం నుంచి బయటపడతాడు. అంటే దోషం నుంచి బయటపడిపోయి మళ్ళీ మొదలు పెడతాడని కాదు ఇక్కడ అర్థం. ప్రాయశ్చిత్తం అంటూ పుచ్చుకున్నాక మరి చెయ్యకూడదు ఆ పాపాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాయశ్చిత్తం అంటూ జరిగాక మళ్ళీ ఆ పాపాన్ని చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పాపం చేయడం వల్ల కొన్ని కర్మలకు అర్హత కోల్పోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. పాపం చేయడం వల్ల కొన్ని కర్మలకు అర్హత కోల్పోతాం. తిరిగి ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల ఆ కర్మకు అర్హత సంపాదించుకుంటాం. ఎందుకు ప్రాయశ్చిత్తం అంటే? ప్రాయశ్చిత్తం ఎందుకు అర్థమైంది కదా. అంతేకాదు పరమాత్మ మరొక మాట చెప్తున్నాడు గరుడ పురాణంలో, ఏ పాపం చేసేనని నువ్వు అనుకున్నా పశ్చాత్తాపం పడచ్చు కానీ జీవితాంతం పాపం చేసేనే అనే కార్పణ్య స్థితికి వెళ్ళకూడదట. ఇది గొప్ప మాట చెప్తున్నాడు. కార్పణ్య స్థితి అంటే కార్పణ్య దోషోపహత స్వభావ చెప్పాడు కదా భగవద్గీతలో. ఎప్పుడు నేను పాపం చేశాను అనుకునే వాడికి తెలియకుండా వాడు ఆత్మని మరింత పాపమయం చేసుకుంటాడట. ఇది ఎలాంటిది అంటే, మనం ఏదో బుర్ర తొక్కొచ్చాం, చూసుకున్నాం, వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి కూర్చుంటే బెటర్. అంతేగాని కాళ్ళు కడుక్కున్నా కూడా నిన్న తొక్కిన బురదని ఇప్పుడు ఊహించుకుంటూ అబ్బా అని మళ్ళీ బాధపడుతూ ఆ బురదలోనే కాళ్ళు ఉన్నట్టు కొందరు ఫీల్ అయిపోతూ ఉంటారు. అప్పుడు కడుక్కున్న ఏం లాభం? మనసు నిండా బురద ఉంది. ఒక 2 సన్యాసులు నది దాటడానికి వెళుతూ ఉన్నట్ట. నది దాటుతూ ఉంటే ఒక స్త్రీ వచ్చి, నేను నది దాటలేను, స్త్రీని ఎత్తుకుని నది దాటించి వెళ్ళిపోయేట. ఈ పక్కన సన్యాసికి ఇంకా శాంతి దొరకలేదు. నువ్వు సన్యాసివి, ఆడదాన్ని ఎత్తుకున్నావు అని మాటిగా అంటూ ఉన్నట్ట. ఎంత తప్పు చేసావు, ఆడదాన్ని ఎత్తుకున్నావు అని పక్క నుంచి అంటూ ఉన్నట్ట. సన్యాసి ఆడదాన్ని ముట్టుకోకూడదు, నువ్వు ఆడదాన్ని ఎత్తుకున్నావు అన్నట్ట. ఆయన అన్నాడు, నేను ఎత్తుకుని అక్కడ దించేశాను, నువ్వే ఇప్పటివరకు ఎత్తుకున్నావు అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఏమిటక్కడ ఆయన స్త్రీ అనే భావంతో ఎత్తుకోలేదు, ఒక జీవిని రక్షిస్తున్నాను భావంతో ఎత్తుకున్నాడు. దానికి ఆయన మనస్సులో చేయవలసిన ప్రాయశ్చిత్తం ఆయన చేసుకున్నాడు. వీడిగా మనసు నిండా ఆవిడే కూడదు కదండి. అది ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఆ కార్పణ్యం నుంచి బయటపడాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఆయువు చిన్నది. పాపంతో కొంత ఖర్చు చేసావు, దాని గురించి ఏడవడంతో మిగిలినంత ఖర్చు చేస్తావా? కూడదు. అది ప్రాయశ్చిత్తాన్ని బాగు చేసుకో. కనుక ప్రాయశ్చిత్తమును కూడా చూపించాడు భగవంతుడు. ఎంత దయామయుడండి. కనుకనే అమ్మో గరుడ పురాణం అంటే భయం వేస్తుందండి. భయం ఏమీ లేదు, వెంటనే జాగ్రత్తలు దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి. కనుక ఎంతో అదృష్టం చేసుకుంటేనే గరుడ పురాణం వినగలం. ఎందుకంటే జాగ్రత్తలు దొరుకుతాయి. అది ఇక్కడ. కనుక రోగం గురించి చెప్పి బెదిరించాడని కాదు, వెంటనే మందు చెప్తున్నాడు, మీరు ఆగి ఇంటికి తీసుకెళ్ళి బాగు చేసుకోవచ్చు. కనుక మీదే ఆలస్యం. కనుక ఇక్కడ పశ్చాత్తాపం పడుతూ ప్రాయశ్చిత్తాలు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. అలాంటి విషయములు ఇక్కడ చాలా చాలా వివరిస్తున్నాడు. ఒకవేళ చౌర్యం చేసేయడని తెలిసి బాధపడితే అప్పుడేం చేయాలి? తిన్నగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను ఫలానా తప్పు చేశాను, చౌర్యం చేశానని తెలుసుకుని తనకు తాను శిక్ష వేసుకోవాలట. వాడికి చెప్పి దాని నుంచి బయటపడతాట. ఇది నేను మహాభారతంలో శంఖలిఖితుల వృత్తాంతం చెప్పినప్పుడు చెప్పాను, గుర్తుండి ఉంటుంది. అయితే నేను తప్పు చేశాను వెళ్ళి వాడికి వాడు సరెండర్ అవ్వగలిగాడు దమ్ములు ఎవరుకున్నాయండి. ఎందుకంటే రాజదండన కానీ ఇక్కడ పొందితే పైన యమదండన ఉండదుట. ఈ మాట మనకి రామాయణంలో వాలిని కొట్టినప్పుడు రామచంద్రమూర్తి చెప్తాడు అక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక రాజదండను పొందిన వాడికి యమదండన ఉండదు. శిక్షను తప్పించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి డబల్ అక్కడ పడతాయని గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ తప్పించుకుంటే అక్కడ ఇంకా గట్టి దెబ్బలు తగులుతాయి. ఇక్కడ కొంత మనం అనుభవిస్తే అక్కడ కొంచెం తగ్గే అవకాశం ఉంది. కనుక ఇక్కడ తప్పించుకున్న వాళ్ళందరూ ఈ రోజు రాజులై చలామణైపోతున్నారంటే అక్కడ వాళ్ళు కొన్ని కల్పాల కాలం పడి ఉండాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనకి గరుడ పురాణం వినడం వల్ల ఎంత ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందో మీరు ఆలోచించండి. ఇవందరూ విశ్వసిస్తే అసలు పాపం చేస్తారా చెప్పండి? ఇవి చిన్నప్పటి నుంచి చెప్పకపోవడం వల్లనే పాపం చేయడానికి నిర్భయంగా తెగించి చేస్తున్నారు. దాని ఫలితం సమాజం అంతా అనుభవిస్తుంది. అందుకే బాల్యం నుంచే మీరు పురాణ విద్య పిల్లలకి నేర్పితే వాళ్ళు పాపం చేయలేరు.
అందుకని కాళ్ళు కీళ్ళు కథలను వేసిలో చెప్పుకుంటే అయ్యో చేసేమే అనుకోవడం తప్ప బాగుపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే వీడికి దొంగతనం చేయడానికి కూడా శక్తి లేదు. వీడేం చేస్తాడు? చిన్నప్పటి నుంచి చెప్తే పనులు చేయరు. చూసారా? అందుకే ఎప్పుడైనా ధర్మబోధ చాలా అవసరం. విశ్వనాథ వారు ఒక మాట చెప్తారు, పాపభీతి లేని వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో అని ఉదాహరణ చూపిస్తారు. కనుక పాపభీతి లేని సమాజం ఎంత పతనమైపోతుందో అని మాట అంటారు. కనుక సమాజం బాగుండాలంటే పాపభీతి ఉండాలి. అది ఇక్కడ వివరిస్తున్నారు. అంతేకాదు అనేక పాపములకి విశేషములు చెప్తూ కొన్ని ముఖ్యమైన అంశములు, ఇందాక చెప్పిన పుణ్యక్షేత్రములకు వెళ్ళడం, గంగాది నదుల్లో స్నానం చేయడం, అక్కడ కొంతకాలం నివసిస్తూ అనుష్ఠానం చేసుకోవడం, ఇది కూడా ప్రాయశ్చిత్తంలో ఒక భాగం. కనుకనే పాపం చేసేమని బాధపడకుండా ప్రయాణం కట్టి క్షేత్రాలకు వెళ్ళి సాధన చేసుకోవాలి. ఆ సాధన అందుకే క్షేత్రవాసం, తీర్థస్నానం పాపనాశనానికి చెయ్యాలి. నిజంగా అన్ని పాపాలు చేసుకున్నవాడు నాలో ఉన్నాడని ధైర్యంగా చెప్పగలడా? ఎవడనగలడండి ఆ మాట? కనుకనే ఇవి ఇంకా ఉన్నాయి అంటే కడుక్కోవడానికి వెళ్లాల్సిందే. అదేవిధంగా అమావాస్య నాడు పరమేశ్వరునికి ఆరాధన చేసి, ఇది ఒక విధానం చెప్తున్నారు పాపనాశనం కోసం. అంటే శివుని ఆరాధన చేసి తర్వాత అన్నదానం చేసినట్లయితే అనేక పాపాల నుంచి బయటపడతాట. ఇప్పుడు ఏ పాపం నుండి అడగద్దు, అనేక పాపాల నుంచి అన్నాడు కనుక తెలుసో తెలియక చేసిన ఎన్నో పోతాయి. వాటి వల్ల శివారాధన అనేక పాపముల్ని నశింపజేస్తుంది అనే మాట చెప్తున్నాడు. అదేవిధంగా కృష్ణపక్ష చతుర్థి నాడు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. కృష్ణపక్ష చతుర్దశి నాడు ఉపవాసమైన నదిలో స్నానం చేసి ప్రణవయుక్తంగా యముడు, ధర్మరాజు, మృత్యువు, అంతకుడు, వైవస్వతుడు, కాలుడు, సర్వభూత భక్షకుడు అయిన స్వామిని ఉద్దేశించి తర్పణలు చేయమన్నాడు, నమస్కారం చేయమన్నాడు. కనీసం ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఎవరివి? యముడివి. యముని కానీ నమస్కారం చేసుకున్నట్లయితే పాపక్షయం అవుతుంది. దీనికి మరొక ప్రక్రియ కూడా చెప్పాడు. ప్రతి శనివారం నాడు ప్రాతకాలంలో స్నానాదులు చేసి యమునికి కానీ నమస్కారం చేసుకుంటే వాడికి పాపక్షయం అవుతుంది. యముడు సాక్షాత్ దయామయుడు. ఆయనకు స్వరూపం మీకు రేపు ఇంకా తెలుస్తుంది. యముడు దయామయుడు. యమస్మరణ చాలా విశేషము. యముని యొక్క ఉపాసనకు సంబంధించి సావిత్రి సత్యవంతులు కాదని కూడా మనం మొన్న స్మరించుకున్నాం కదా. కనుక యమనామములు చెప్పారు. యమాయ నమః, ధర్మరాజాయ నమః, మృచ్చవే నమః, అంతకాయ నమః, వైవస్వతాయ నమః, కాలాయ నమః, సర్వభూత క్షయాయ నమః. ఇవి యమునికి సంబంధించిన నామములు. ఇవి చెప్పి కనీసం నమస్కారమైనా చేసుకోవాలి. జలాంజలితో తర్పణ చేయమన్నాడు. ఇది సర్వపాపముల నుంచి విమోచనం కలిగించగలదు. చూసారా? కృష్ణపక్ష చతుర్దశి పుణ్యనది స్నానం తర్వాత చేయవలసినటువంటి విధానము ఇదొకటి చెప్పి, అదేవిధంగా కార్తీక శుక్లపక్ష షష్ఠి నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు సూర్యదేవతను ఆరాధించినట్లయితే వాడు పాపముల నుంచి విమోచనం పొందగలడు. ఇవన్నీ మనం చేయగలిగేవి కదా. ఏదో ఒకటే చేయగలమా? మన షష్ఠుల్లోనూ బతుకుతున్నాం, చతుర్దశుల్లోనూ బతుకుతున్నాం. కనుక ఆ తిథుల్ని సద్వినియోగం చేసుకుని పాపాల నుంచి బయటపడడానికి ఉన్న మార్గములది. అలాగే శుక్లపక్ష ఏకాదశి వ్రతం, మనం ఏకాదశి వ్రతం చేసాం. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు విష్ణువుని ఆరాధన చేసి ఆ విష్ణు నివేదితమైన ఆహారాన్ని పాలనగా పుచ్చుకున్నట్లయితే వాది సర్వపాపక్షయం జరుగుతున్నది. ఇంకా సూర్యచంద్ర గ్రహణ సమయంలో మంత్రజపం చేసిన, ఇది చూసారా? కొంతమంది సూర్యచంద్ర గ్రహణాలు, ఇది చాలా సూక్ష్మమైన శక్తులు ఉంటాయి, భౌతికంగా కనబడం. కానీ కలి ఎంత విజృంభిస్తున్నాడంటే, ఇది సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో కొంతమంది పని కట్టుకుని బయలుదేరి అప్పుడు తిన్నా పర్వాలేదు, ఇదంతా మూఢనమ్మకాలు అని బయలుదేరతాం. మూఢనమ్మకం అంటే ఏంటో మీకు చెప్పాను నేను. శాస్త్రంలో చెప్పిన దాన్ని విడిచిపెట్టి తనకు తోచింది నమ్మకంగా ఏర్పరచుకుంటే మూఢనమ్మకము. మూఢనమ్మకాలు ఏంటో గుర్తున్నాయా? మనం చెప్పాను. గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదు, ఆ 10 రోజులే చదవాలి, ఉట్టప్పుడు చదవకూడదు, వినకూడదు, అవన్నీ మూఢనమ్మకాలు. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం లేదు. శాస్త్ర ప్రమాణమైన విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు, మూఢనమ్మకం అన్నారు. ఆ విషయం మీకు చెప్పడం జరిగింది కదా. అలాంటిది మన పవిత్రమైనటువంటి ఋషులు చెప్పిన ఈ సూక్ష్మ విషయాల్ని స్థూలమైన మైక్రోస్కోపులతోనూ టెలిస్కోపులతోనూ తెలుసుకోలేం. అది ఆ టెలిస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ దృష్టికి దొరకదు. తపోదృష్టికి, ఉపాసనా దృష్టికి మాత్రమే అది కనబడుతుంది. నువ్వు మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు కూడా వైరస్సు, క్రిములు ఉన్నాయి. మైక్రోస్కోప్ ద్వారా దాన్ని తెలుసుకున్నావే తప్ప ఇది తెలుసుకుంటే అది పుట్టలేదు. కనుక నీకు తపోదృష్టి లేకపోయినా అవి ఉన్నాయి. ఆ దృష్టి లేదు కనుక దృష్టి లేనివాడు విశ్వసిస్తాడు, దృష్టి ఉన్నవాడు దర్శిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనకు తపోదృష్టి లేదు కనుక నమ్మకమే ప్రమాణం, తపోదృష్టి ఉన్న వాళ్ళకి దర్శనమే ప్రమాణం. కనుక ఋషులకి దర్శనం, మనకు విశ్వాసం, మనకు దిక్కు విశ్వాసం,
వాళ్ళకి దర్శనమే లభించింది కనుక ఇంక చెప్పనవసరం లేదు. అర్థమవుతున్నది కదా. కనుక ఋషి జ్ఞానాన్ని మన అరపర భౌతిక జ్ఞానంతో ప్రశ్నించితే అదొక దోషం. అంతేకాదు వాడు భ్రష్టుడు అవ్వడం కాకుండా 10 మందిని భ్రష్టులను చేస్తుంటాడు. ఎవరో నమ్మి ఏదో చేస్తూ ఉంటే వాడు దానికి ఇంకా ఎలాగో ఉన్నారు కదా, వీళ్ళు తిన్నగా కెమెరాలో పట్టుకుపోతారు, వాళ్ళందరినీ తీసి ఆ గ్రహణం నాడు చూపిస్తారు. ఇంకా చర్చ, ఎవరిని దేని విషయంలో చర్చ చేయాలో కూడా తెలియదు. భగవద్ విషయాల్లో ఆస్తికులు చేసే సమావేశాలు చేయించాలి కానీ నాస్తికులు చేసే సమావేశం కాదు. అవి చూపించడం వల్ల ప్రయోజనం ఏంది? వాడు ఎంత చెప్పినా వాడు నాస్తికుడే, వీడు ఎంత చెప్పినా వాడు ఆస్తికుడే. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ చర్చా సమావేశాల వల్ల వాళ్ళకి టైం మరికొంత ప్రోగ్రామ్కి కలిసి వచ్చిందే తప్ప ప్రపంచానికి ప్రయోజనం ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఊరుకుంటారా? అది మొదలు పెడతారు. దానివల్ల చివరికి ఏం తేలుతుంది? ఏమీ తేలదు. కొందరు కన్ఫ్యూజన్ మిగులుతుంది అంతే. అందరినీ నాస్తికులుగా ఎవడూ చేయలేడు, అందరినీ ఆస్తికులుగా ఎవడూ చేయలేడు. ఎవడి కర్మ వాడి కొద్ది కాలుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఊరికనే తీరి కూర్చుని శాస్త్ర నింద అని చేసిన పాపం ఆ కార్యక్రమాలని ప్రదర్శించిన ఛానళ్ళ వాళ్ళకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దేవనింద శాస్త్రనింద ఎంత పాతకమో తెలిసిందా? మరొక విశేషం, ఒకవైపు పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెప్తారు ఆ ఛానల్సే, మళ్ళీ ఆ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు నాస్తికులు చర్చలు చేయించి మన పండుగలను నిందిస్తారు ఆ ఛానల్సే. వాటి ఛా అని మనం అనగలిగిన రోజు రావాలి. అంతేగాని ఏది ఇతర మతాల పండుగల నాడు వచ్చి చెప్పమనండి. వాళ్ళ ఎక్కడ మీరు నేను ఎలా పుట్టేమో హిందూ మతం అలాగే పుట్టింది దేశంలో. హిందూ మతం ఈ దేశపు నేటివ్ రిలీజియన్. మీకు నాకు ఎలా మాతృభూమో హిందూ మతానికి కూడా దేశం మాతృభూమి. నీకు నాకు ఎలా బ్రతికే అర్హత ఉందో అలాగే ఇక్కడ కూడా బ్రతుకుతుంది. మరొక్క విషయం చెప్తాను మీకు. ఈ మధ్య అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు ఆగస్టు 15 అక్కడ ఉన్నాను. అందులో మన భారతీయుల సంఘముల్లో పతాకావిష్కరణ చేసుకున్నారు. ప్రతి హిందూ మందిరంలో కూడా భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక హిందూ మందిరంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు దొరికింది. కానీ ఇతర మత ప్రార్థనా మందిరాల్లో ఒక్కదాల్లో కూడా భారత జాతీయ పతాక ఆవిష్కరించలేదు. అంటే హిందువు మాత్రమే భారతదేశాన్ని తనది అని భావించగలడనే విషయాన్ని తెలుసుకోండి. కనుక ఇది మీకు నాకు ఎలా మాతృభూమో హిందూ మతానికి కూడా మాతృభూమి. కనుక మనం ఎలా బతకాలో అది అలా బతకాలి. దాన్ని బతకనివ్వకుండా అరకొర విజ్ఞానంతో ప్రశ్నించి వేధించద్దు, హిందూ మతాన్ని విశ్వసించే మనస్సును చూపించద్దు అని ఈ ప్రజా సమక్షంలో విన్నవించుకుంటున్నాం. తర్వాత విషయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. కనుక ఎన్నెన్ని చక్కటి విధానాలు సూర్యచంద్ర గ్రహణాల్లో మనం చేసుకునే జపాల వల్ల పాపనాశనం జరుగుతుంది. మనం జపం చేస్తూ దేవత కనబడలేదే అనుకోక్కర్లే, ముందు పాపం నాశనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కొందరు అంటారు జపం చేస్తున్నాం కానీ మనస్సు నిలబడట్లేదని బాధపడద్దు. జపం చేస్తున్న నోరైనా కదిలిందిగా, కూర్చున్నావుగా, ఒక ప్రయత్నం చేసేవుగా, దానివల్ల పాపనాశనం జరిగిపోతుంది. మనస్సు నిలబడేటంత పాపనాశనం జరిగితే తప్పకుండా భగవంతుడు కనబడతాడు. అంతదాకా చెయ్యి, అంతేగాని దేనికి నిరుత్సాహపడద్దు. కొద్ది చేసినందుకు కూడా తృప్తి పడండి, కానీ అంతటితో చాలని మాత్రం తృప్తి పడద్దు. ఇది కూడా ప్రధానికి బ్యాలెన్స్ ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. కనుకనే సూర్యచంద్ర గ్రహణాల్లో చేసినటువంటి మంత్రం జపం కూడా పాప సంహరణం చేస్తుంది. అదేవిధంగా తీర్థసేవనం, దేవతార్చనం, వేదవేత్తల్ని పూజించడం, ఇదంతా కూడా పాప సంహరణానికి మార్గము. అదేవిధంగా మళ్ళీగా ఎక్కువ చెప్తున్నది ఏంటంటే పుణ్యతీర్థ సేవనం. తర్వాత మరొక విశేషం ప్రాణాయామం. ఇది చెప్తున్నాడు. ప్రాణాయామం పాపనాశనం అంట. ఇది చాలా ముఖ్యమైన విద్యకు చెప్తున్నాడు ఇక్కడ. ప్రాణాయామం ద్వారా ఎన్నో పాపాలు పోగొట్టుకోవచ్చు. అందుకే మనకు పూర్వకాలం నుంచి ఏ అనుష్ఠానం చేసినా ఆచమనం తర్వాత ప్రాణాయామం ఉంది. తెలుసా ఉందని? ప్రాణాయామం చేస్తారు అనులోమ విలోమాలతో. ఇప్పుడు ప్రాణాయామం లాంటి యోగా అంటే యోగా నేర్చుకున్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి కాదనుకుంటాం. భారతీయ హైందవ జీవనమే యోగా, గుర్తుపెట్టుకోండి. వాడు అనుక్షణం యోగమే వాడిది. వాడి ధ్యానము, వాడి ప్రాణాయామ విద్య ఉన్నది. మనకి సరిగ్గా సంకల్పం తర్వాత ఉత్తిష్టంతో భూత పిశాచాగా చెప్పి ప్రాణాయామం చేస్తాం. అది ప్రాణాయామం అని చాలా మందికి తెలియదు. ఆ రోజున సత్యనావ్రతం, ఎందుకంటే మొన్ననే పెళ్లి చేశాడు కనుక అందరూ చేయమని చెప్పారు కనుక, చేయకపోతే బాగోదు కనుక సత్యనావ్రతం చేసుకున్నాడు. ఆ చేసినప్పుడు చేయించడానికి ఆయన వస్తాడు, ఆచమనం చేయరా అంటాడు. ఆచమనం చేయనప్పుడు అలా ఆచమనం చేయాలో కూడా తెలియదు, చేతిలో నీరు పూసుకుని తాగంటాడు. ఇది మాటలు. కొన్నాళ్ళకి ఆచమనం, అభికరించడం, పరిశేచన, ఆపోసన ఈ పదములు కూడా ఉండవేమో అని భయపిస్తుంది మనకి. ఆచమనం అంటే తెలియదు వాడికి. ఆచమనం చేసినప్పుడు చప్పుడైనా, మీసాదులు మీసం మొదలైన తగిలిన, రక్తపానం చేసిన పాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఎంత సుకుమారమైన సంస్కారాలు చెప్పారో చూడండి. చప్పుడయ్యేటట్టు తినడం, చప్పుడయ్యేటట్టు తాగడం, పక్కవాడు భరించద్దండి.
మన వాళ్ళకి టేబుల్ మేనర్సు, ఈ మేనర్సు మనకున్నంత ఎవ్వరికి కనబడవు అసలు భోజనాలు ఇంకా 2 చేతులతో పీక్కుతునే దేశాలు ఉన్నాయి. కుడి చేత్తో మాత్రమే తినాలని చెప్పిన సంస్కారం భారతదేశాన్ని దేనివాడు గుర్తుపెట్టుకోండి. ఎన్ని విషయాలు మనం చెప్పాము ఇక్కడ. కనుక ఆచమనం చేయడం, ఆచమనం చేశాక ప్రాణాయామం అంటే వీడికి తెలియదు, ఇటు అటు చూస్తాడు, ముక్కు పట్టుకోండి అంటాడు, వాడు వెంటనే పురోహితుడు ముక్కు పట్టుకోపోతాడు, అది కాదు మీది అంటాడు, వెంటనే వీడు పట్టుకుంటాడు, అదే ప్రాణాయామం. అది కాదు ప్రాణాయామం అంటే. గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామ విద్య అనులోమ విలోమాలతో రేచకపూర్వకాలతో చేయాలి. ప్రాణాయామం చాలా ముఖ్యమని చెప్పారు. అయితే ప్రాణాయామం చేస్తూనే జపము ధ్యానము చేస్తే అది మరో గొప్ప విశేషం. ఈ రెండూ లేకుండా ప్రాణాయామం చేసినా పర్వాలేదు, అది కలిపి చేస్తే సగర్భం. నేను అనేక మార్లు చెప్పాను ఈ విషయం మీకు. కనుక సగర్భ ప్రాణాయామం పాప సంహరణానికి మార్గము. అంతేకాదు ఏ పాపానికి ఎన్ని మార్లు ప్రాణాయామాలు చేయాలో చెప్పాడు. 1 మారు ప్రాణాయామంతో కొన్ని పాపాలు పోతాయి, 3 మార్లు ప్రాణాయామాలతో కొన్ని పాపాలు పోతాయి, 10 మార్లు ప్రాణాయామంతో కొన్ని మార్లు పోతాయి. ఆ విధానాలు మనకి ఆయా అనుష్ఠానాల్లోనూ చూపిస్తూ ఉంటాడు. ఆచమన విధి, ప్రాణాయామ విధులు. కనుక ప్రాణాయామం కూడా ఇక్కడ చెప్పాడు. అయితే స్త్రీ గురించి చెప్తూ, నిజానికి స్త్రీ శరీరమే శుభకరమైన శరీరంట, అది పవిత్రమైన శరీరంగా వర్ణించే మన స్మృతులు. అయితే స్త్రీకి వీడికి చెప్పిన ప్రాశ్చిత వ్రతాలు లేవుట. ఆమెకు ఒక్క వ్రతం చేస్తే చాలా అన్ని పాపాలు దగ్ధమైపోతాయన్నాడు ఇక్కడ. అది అందరూ ఒప్పుకోరు యుగంలో, కానీ అది గొప్ప వ్రతంట. పతివ్రత, పాతివ్రత్యం, అది సర్వ దోషాల్ని దహనం చేయగల సుమా అన్నాడు. అంటూ ఉదాహరణ ఏం చెప్తున్నాడు తెలుసా ఇక్కడ వ్యాసదేవుడు? జానకీదేవి ఈ వ్రతంతోనే అంత భయంకరమైన లంకలో కూడా ధైర్యంగా క్షేమంగా ఉండగలిగింది. ఆవిడ తపస్సు వల్ల రామచంద్రమూర్తి జయించగలిగాడని చెప్పాడు. చూసారా, అమ్మ తపస్సుట, పాతివ్రత్యమే తపస్సు. ఆ తల్లే మాట అన్నది, అసందేశాత్తు రామస్య తపస్సానుపాలయన్ అని రామాయణంలో చెప్పింది ఆ తల్లి. ఆవిడ చేసిన తపస్సు ఏమిటి అక్కడ? పాతివ్రత్యం. కనుక పాతివ్రత్యం అనే దాన్ని ఇక్కడ ముఖ్యంగా చెప్తూ ఉన్నాడు. ఆ ప్రాయశ్చిత్త విధులతో, ఆ వ్రతాచరణ కూడా ప్రాయశ్చిత్త విధులే. మనం చెప్పిన అష్టమి వ్రతం, ఏకాదశి వ్రతం, చతుర్దశి వ్రతం, గణపతి పూజ, సూర్య పూజ, ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్త విధులే. అందుకే వాటిని మళ్ళీ ఇక్కడ కూడా స్మరిస్తున్నాడు. ఆ తర్వాత మరొక విశేషంగా ప్రాయశ్చిత్త విధుల్లో ఈ ప్రాణాయామాలు, ఆచమనములు చెప్తూ, తినరానివి తినడం అనేది ఒక దోషంట. ఆ దోషం గురించి కొన్ని విశేషాలు చెప్పాడు. ఏ ఆపత్తి కాలం లేకుండానే పరాన్న భోజనం చేస్తే దోషం. ఆపత్తి కాలం లేకుండా అన్నాడు అంటే ప్రాణం దెబ్బతింటుంది అనే సమయంలో పరాన్నం తింటే దోషం లేదుట. అప్పుడు దాని మళ్ళీ ప్రాశ్చిత్తం ఉందండి, అది మళ్ళీ దాని తర్వాత ఏదో చేస్తున్నాడు. కానీ అంత పరిస్థితి లేకుండానే పరాన్నం తింటే అదొక దోషం. అది దాని తర్వాత మరొక విశేషం చెప్తున్నాడు. సంధ్యాది అనుష్ఠానములు లేకుండా అన్నం తింటే ఆ అన్నం దోషం. ఇలా చెప్పాను ఏమనుకోవద్దండి, ఉన్నది చెప్తున్నా. కోపం ఏదైనా వస్తే వ్యాసుడి మీద రావాలి, ఆయన మీద కోపం వస్తే మహాపాపం. అది మళ్ళీ చెయ్యకపోవడం ఒక పాపం, ఆయన మీద కోపం రావడం రెండో పాపం. ఏం చేస్తాం, బుద్ధి చెప్తే బుల్లబ్బాయికి కోపం వచ్చిందని సామెత. కనుక అలా దయచేసి కోపగించుకోవద్దు. అందుకు ఇక్కడ విశేషం ఏంటి అంటే, దేవతార్చన సంధ్యావందనం లేకుండా భోజనం చేస్తే దోషము. అంతేకాకుండా నీచ వృత్తితో సంపాదించి తింటే దోషము. సమూహ దీక్షలు ఇచ్చిన వాడు పెట్టిన తిండే దోషము. చూసారా, ఇలాంటి మాటలని చెప్తున్నాడు. ఈ రోజుల్లో అసలు సుఖంగా ఉండగలమండి ఇలాంటి మాటలు చెప్తే? అందరికి కూర్చోబెట్టి మేము అందరికీ మంత్రోపదేశం చేస్తున్నామండి అని కొందరు అంటూ ఉంటారు. పాపం అలాంటి వాళ్ళు అన్నం పెడితే తినకూడదుట. కానీ సమూహ దీక్షలు, కొన్ని మంత్రాలని సమూహాలుగా కూర్చోబెట్టి చెప్పేస్తారు. సమూహాలుగా కూర్చి ఎందుకండి చెప్పకూడదంటే, నామాలైతే చెప్పచ్చండి. నిన్న మనం చెప్పుకున్నవన్నీ అటువంటి నామమంత్రములు చాలా గొప్పవి. ఈ సమూహంలోనూ అందరూ సమూహం అంతా శ్రద్ధగా వింటారా? మాకైతే ఆ భ్రమలు లేవు. సమూహం అంతా శ్రద్ధగా వింటారని భ్రాంతి మాకు ఎప్పుడూ పోయింది. ఎవరో ఒకరిద్దరు వింటారు శ్రద్ధగా, ఆ నామాన్ని మంత్రంగా పఠించి వాళ్ళు సిద్ధి పొందుతారు. భగవత్ సాక్షాత్ మహామంత్ర దీక్షలు ఇవ్వరాదు. ఈ రోజుల్లో పంచదశలు బాలలు కూడా సమూహంలో చెప్పే మహాత్ములు ఉన్నారు. కాగితాలు పంచే వాళ్ళు ఉన్నారు, మృత్యుంజయ మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని. అంతేకాదు మన కార్లు చివర కూడా అద్దాల మీద మృత్యుంజయ గాయత్రి మంత్రాలు రాసుకు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మహాపాపాలండి, గుర్తుపెట్టుకోండి. మంత్రం రహస్యంగా చేయండి, నామాలు రాసుకోండి, తప్పలేదు. ఆ నామం అవతలవాడు అన్న పుణ్యం మీకు వస్తుంది. కానీ నియమరహితంగా మంత్రం అవతలవాడి చేతి జపింపజేసిన పాపం తెచ్చుకోకూడదు కదా. ఈ మాటలన్నీ ఈ రోజుల్లో చెప్పాలి అంటే ముందు మొహమాటం ఉండకూడదు. గురువుల యొక్క దయ వల్ల మొహమాటం లేని విద్యేదో ఇచ్చాడు, దానివల్ల ఉన్నది చెప్తూ ఉన్నాను. లేదా ఉన్నది చెప్పకపోతే అదొక పాపం కదండి, అసత్య దోషం వస్తుంది. కనుక ఉన్నదేదో చెప్తున్నాం. సమూహ దీక్షలు ఇస్తే దోషం. పేషెంట్లందరూ వెయిట్ చేస్తున్నారు క్లినిక్లో. డాక్టర్ గారు
ఒక సమయంలో అసహనంగా బయటకు వచ్చారు. మీ అందరికీ మంది చెప్తున్నాను రాసుకోండి అన్నాడు. అప్పుడు పేషెంట్లు అందరూ ఆయన తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎందువల్ల అందరికీ మంది ఉండదు. ఒక్కొక్క పేషెంట్ని చూడాలి, వాడు జబ్బు ఏంటో తెలుసుకోవాలి, బాడీ స్థితి ఏం తెలుసుకోవాలి. 10 మంది షుగర్ పేషెంట్లకి ఒకే మందు రాయిట్టే డాక్టర్, తెలుసా? ఇక డాక్టర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. అలాగే ఏమి ఔషధానికి అంత మర్యాద, మర్యాద లేదా? ఔషధం పాటి శక్తి లేదా మంత్రానికి? మంత్రానికి శక్తి ఉందని నమ్మితే నియమం ఉందని అంతకంటే నమ్మాలి. అందుకే సమూహ దీక్షలు ఇచ్చిన వాడికి పెట్టిన తిండి తినకూడదు, ఇంకా క్రోధి పెట్టిన తిండి తినకూడదు, చాలా విశేషం. నటవిటాదులు వండి పెట్టిన తిండి తినకూడదు, నిర్దయగా ఉగ్రంగా పెట్టిన తిండి తినకూడదు, దంభాచారంతో పెట్టిన తిండి తినకూడదు, ఉచ్చిష్ట భోజనం చేయకూడదు, ఆయుధాలు అమ్ముకు బ్రతికేవాడు పెట్టిన తిండి తినకూడదు. ఎన్ని రహస్యాలు ఉంటాయండి, మనకేం తెలుసు అన్నానికి ఎన్ని అంటుకుంటాయో అంత రహస్యం అంట. ఎందుకంటే ఎంత ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ అన్నమే కదా. ఆఫ్టర్ ఆల్ అన్నమా ఒక్క పూట మానేసి చూడండి, శరీరంలో ప్రతి అణువు తయారు చేస్తుంది అన్నం. నీ శరీరమే అన్నమయ్యం. అన్నం వల్లనే మనోనిర్మాణం కూడా జరుగుతుందని చాందోగ్యం ఆధారంగా మీకు గతంలో చెప్పుకున్నాను. అదేవిధంగా అసత్యవాది పెట్టిన అన్నం తినకూడదు, మద్యాన్ని అమ్ముకుని బ్రతికేవాడు పెట్టిన అన్నాన్ని తినకూడదు. అదేవిధంగా క్రిమి కానీ వెంట్రుకు కానీ కలిసిన అన్నాన్ని తినరాదు. ఒకవేళ మనం యజ్ఞద్రవ్యంలో కానీ అన్నద్రవ్యంలో కానీ వెంట్రుకలు కనిపిస్తే వెంటనే తీసి ఆవు నెయ్యి దాని మీద వేసి విష్ణు స్మరణ చేస్తే శుద్ధి అవుతుంది. ఇదొక విశేషాన్ని చెప్పాడు. అయితే సంఘుష్ట అన్నము ఇదొకట. సంఘుష్ట అన్నం తినరాదుట. సంఘుష్ట అంటే ఇక్కడ అన్నం వడ్డించాం వచ్చి తినేయండి అని చాటింపు వేసిన అన్నం తినకూడదుట. ఏమిటో ఏ రహస్యాలు ఉన్నాయి చూడండి. అందుకు అన్నం వడ్డించాం రండి అని చాటింపులు వేసి పిలిస్తే ఆ చాటింపు వేసిన అన్నాన్ని తినకూడదుట. ఏమిటో ఆ రహస్యం. దానివల్ల ఏ దోషాలు ఉంటాయో ఇది తెలుసుకోవాలి అంటే అన్నాన్ని ఆశ్రయించుకుని ఎన్నెన్ని శక్తులు ఆశగా ఎదురు చూస్తుంటాయో మీకు తెలియదు. అందుకు ఒకరిని ఉద్దేశించి పెట్టిన అన్నం వాడికి సద్గతులు ఇస్తుంది. అలాగే అన్నం కోసమని మన కంటికి కనబడిన ఎన్నో క్షుద్రమైన భయంకరమైన శక్తులు తిరుగుతూ ఉంటాయి. అందుకే అన్నాన్ని నైవేద్యం ద్వారా కొంత, పరిశేచన ద్వారా కొంత, భగవత్స్మరణ ద్వారా అంతా శుద్ధి చేసుకుని తినాలి. ఎందుకంటే అన్నాన్ని అంటుకుని అనేక శక్తులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఘట్టం చెప్తా. ఒక మహాత్ముడు ఆయన నియమబద్ధంగా తాను ఒక అన్నాన్ని ఒక రాయి మీద ఉంచి వెళుతున్నట్ట. ఎప్పుడూ ఆ రాయి మీద అన్నాన్ని ఏది తినడం ఎవరు చూడలేదు. అదే క్రిములో అవి తిని క్రమంగా పోతోంది. అక్కడి నుంచి వెళితే ఒక నాస్తికుడు అన్నట్ట, ఈయనకు చాదస్తాను రోజు అన్నం తెచ్చి బయట పారేస్తూ ఉంటాడని. అది విన్నాడు ఈయన. ఈ అన్నం ఎవరు తింటున్నారో నేను చూపిస్తాను, చూస్తావా అన్నట్టండి ఆయన. ఏది చూపించండి అన్నట్ట. వెంటనే తన చేతిలో పంచపాత్రలో జలం వంపుకొని వాడు కళ్ళ మీద కొట్టేటొక్కటి. కొట్టగానే అతను కనిపించింది ఏం తింటున్నాయో. కంటికి కనబడిన ఎన్నో సూక్ష్మ శక్తులు ఆ అన్నం మీద పడి తింటున్నాయట. ఇది ఆ రహస్యం మనకేం తెలుస్తుందండి? మనకేం తెలుస్తుంది? అలాంటి భూత బలి, అది భూత బలి, అది చేసిన పుణ్యం వీడిని కాపాడుతుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే బయట కూడా పారేయడానికి వీలు లేకుండా గిన్నెని ఊడ్చేస్తారు కొందరు. అలాంటి వాళ్ళని పాపభోజనులు అంటారు. నువ్వు పారేసిన అన్నాన్ని తిని బతికే జీవులు కొందరు ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు మొత్తం ఊడ్చేసామండి అంటే అది సంతోషించవలసిన విషయం కాదు. అది వాళ్ళనే కాకి కూడా చెయ్యి దులపని వాళ్ళనే పేరు వాళ్ళకే అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భూత బలి మన ఇంట్లో ఉన్న వాళ్ళకే బలి కాదు, భూత బలులు కూడా గృహస్థ జీవితంలో చాలా అవసరం. ఇవన్నీ రహస్య విద్యలు, ఇవి కంటికితో కనబడవు కానీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కనుకనే అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి కనుకనే ఈ నియమాలు చెప్తున్నారు. అలాగే ఇక్కడ పర్యాయాన్నము, ఇదొక దోషాన్నం ఉంటాయి. అన్నాల్లో దోషాలు చెప్తున్నాడు. పర్యాయాన్నము అనే మాటకు అర్థం ఏంటంటే వండిన స్వీకరించిన ఒకరికి పెట్టి ఎలాగో వాడు రాలేదు కదా నువ్వు తినేయి అంటే పర్యాయాన్నం, అది దోషంట. అది తినరాదు అన్నాడు ఇక్కడ. అంటే అన్నాన్ని ఎవరిని ఉద్దేశించామో అప్పుడే వాడికి సంబంధించిన లింక్ ఏర్పడుతుంది అన్నానికి. వాడికి చూసారు ఎన్ని రహస్యములు. అన్నగతమైన జీవదేహాలకి అన్నానుకున్న అనుబంధం మీద మన ఋషులు చేసిన రీసెర్చ్ ఎప్పటికీ కూడా ఏది పెడితే అది, ఎలా పెడితే అలా, ఎక్కడ పెడితే అక్కడ తినే జాతులకి తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఋషులు చేసిన రీసెర్చ్ తెలుసుకోవాలా? తపస్సు చేయండి, రీసెర్చ్ చేయండి, లేదా నమ్మి బాగుపడండి. ఇంతకు మించి మార్గం లేదు. అన్న విషయంలో ఎన్ని చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా కొన్ని ఇవాళ ఉంచింది రేపు తినకూడదు అనే విషయం కూడా చెప్పారు. అంతేగాని అన్నం మిగిలిపోయింది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకు తిందాం ఇట్లా అనకూడదుట. ఎందుకంటే ఏదో ఆధునిక సంకేతాలు వచ్చాయని ఎంగిల్ని కూడా దాచుకు పెట్టుకు తినే రోజులు వచ్చాయి. ఏం చేస్తాం? అవన్నీ దోషభూయిష్టములు.
ఇక్కడ మరొక విశేషం చెప్తున్నాడు. పలాండు లస్సున అంటే వెల్లుల్లి, ఉల్లి మొదలైనవి ఒకవేళ పొరపాటును తింటే చాంద్రాయణ వ్రతం ద్వారా దోషం పోతుంది అంటే అది కూడా దోషాన్నమైట. గుర్తుపెట్టుకోండి. అందులో వ్రత జీవనం పాటించే వాళ్ళకి మరీను, ఒక అనుష్ఠానము మొదలైన వాళ్ళకి మరీను, ఈ అనుష్ఠానం లేకుండా మా పనే అదండి అనే వాళ్ళ గురించి పెద్దలేదు. అంతే కదండి. అందుకే చెప్పాడు, అలాగూ పతితుడు, వాడు పతితుడైతే పెద్ద ప్రమాదం లేదు, కానీ సాధకుడైన వాడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మెట్టెక్కేవాడి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. కింద నడిచేవాడు పడ్డ అక్కడే పడతాడు, కానీ పైనుంచి పైకి వెళ్ళేవాడు కానీ కింద పడ్డాడా అన్నీ విరుగుతాయి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్తున్నాడు. సాధకుడైన వాడికి ఇది మరింత నియమంగా వివరించాడు. ఇలా చెప్తూ ఇప్పుడు శుద్ధి చేసుకునే ప్రక్రియలు కూడా ఉన్న. అన్న శుద్ధి ఎలా జరుగుతుంది? దేవతా నివేదన వల్ల, అతిథులకు పెట్టడం ద్వారా, ఇత్యాదుల వల్ల శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్నిటిని ఎలా శుద్ధి చేసుకోవాలో ద్రవ్య శుద్ధి చెప్తున్నాడు. స్వర్ణము, వెండి మొదలైనవి కాస్త కడిగి చేత్తో రుద్దితే శుద్ధి అవుతాయి. అదేవిధంగా తామ్రపాత్ర, ఇత్తడి పాత్రలు ఇవి అయితే ఏ విధంగా శుద్ధి అవుతాయంటే క్షార ఆమ్ల మిశ్రిత జలం అన్నారు. క్షారామ్ల మిశ్రిత జలం, క్షారము ఆమ్లం అంటే పులుపు మొదలైనవి, ఉప్పు పులుపు మొదలైన వాటితో కలిపి చేసిన జలంతో అవి శుద్ధి అవుతాయి. అందుకని తామ్రపాత్ర నిన్న వాడి ఇవాళ మళ్ళీ తోమకుండా వాడితే అది మంచిది కాదు. దాన్ని వీటితో కలిపితేనే అది శుద్ధి అవుతుంది. అలా దేన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో వివరిస్తున్నాడు. అలాగే కర్ర పాత్రలకి వీటికి చెక్కితే శుద్ధి అవుతుంది, మట్టి తవ్వితే శుద్ధి అవుతుంది. ఇలా కొన్ని. అదేవిధంగా మరికొన్ని విశేషముల్లో చెప్తున్నది ఏమిటంటే రజస్వల స్పర్శించిన అన్నము, రజస్వల వండిన అన్నము, రజస్వల వడ్డించిన అన్నము మహాదోషభూయిష్టమైన అన్నముగా చెప్తున్నాడు ఇక్కడ. ఇది కూడా ఇందులో ఉన్నదే, రజస్వల స్పృష్టాన్నం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత మహాదోషమో వివరించారు ఇక్కడ. దాన్ని బట్టి కనీసం ఆ 3 రోజులైనా ఆ తల్లికి విశ్రాంతినిచ్చి వీడు వండుకుంటే ఏమైందండి? కాదు, అది కూడా తెలియాలి. ఇవి చెప్తే చాలామందికి బాధ కలుగుతాయి, కానీ ఉన్న విషయాలు చెప్పుకుంటున్నాం మనం. ఒకప్పుడు అందరికీ ఇది సామాన్యమే, ఇప్పుడు పాపం చేయడమే సామాన్యమైపోయింది కనుక ఇప్పుడు చెప్పడం పెద్ద విషయం. కొద్ది రోజుల తర్వాత ఆచమనం చేస్తే సత్కారాలు చేసే రోజులు వస్తాయి. మొన్న నా మధ్య ఆవిడ 30 రోజులు వరుసగా సంధ్యావందనం చేశాడు, సన్మానం చేయించుకున్నట్ట. ఇవన్నీ సన్మానం చేయించుకోవాల్సింది. ఆఖరికి మనం పాటించాల్సిన చిన్నవే రేపు దీపం వెలిగిస్తే అబ్బా అనే రోజులు వస్తాయి. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు పోయే, ఆఖరికి ఇవి కూడా తక్కువైపోతాయి. ఏం చేస్తాం? మఠం వేసుకుంటే భలే మడిచేడే అంటాం, ఎందుకంటే కాలు వేలాడేసుకోవడం అలవాటు అయిపోయింది. ఏం చేస్తామండి? బాధాకరమైన అంశం. మొత్తానికి ద్రవ్య శుద్ధి మనం చేసుకోవచ్చు ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా భూమి గోస్పర్శ చేత శుద్ధి అవుతున్నది, అదొక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పాడు. గోవు యొక్క ఘృతాన్ని వేయడం చేత కూడా అన్నం శుద్ధి అవుతుంది. అందుకే భగవంతుడు నివేదించేటప్పుడు గోఘృతాన్ని వేయమంటాడు. శరీరపు మలం తగలడం చేత వస్త్రము అపరిశుద్ధం అవుతుందట. శరీర మలం రాత్రి పడుకుని లేచిన తర్వాత శరీర మాలిన్యాలు దానికి అంటుతాయట. అందుకే కట్టుడు బట్టతో తినడం, తాగడం ఇత్యాదులు చేయరాదు, చెయ్యాలని చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా కొన్ని సూర్యరశ్మి ద్వారా, అగ్ని ద్వారా, వృక్ష ఛాయ ద్వారా శుద్ధి అవుతాయి. ఆచమనం ద్వారా చాలా శుద్ధులు జరుగుతాయని చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆచమనం చేయాలి అంటే తిన్న తర్వాత, ఉమ్మిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత, వస్త్రధారణ చేసినటువంటి తర్వాత, ఎప్పుడైనా పొరపాటున కంటి నుంచి ఏడిస్తే అప్పుడు ఆచమనం చేయాలట. ఆచమనం చేయడానికి జలపాత్ర లేకపోతే నేను మీకు చెప్పాను, అది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు కనుక మళ్ళీ చెప్తున్నా. దక్షిణ శ్రవణాన్ని స్పర్శ చేసి సూర్యుని చూసి నమస్కరించుకుని ఇష్టదేవత స్మరణ చేసిన ధన్యవాదం. అది రాత్రి సమయం అయితే సూర్యుని తలంచుకోండి చాలు, భగవత్ స్మరణ చేసుకుంటే చాలా. ప్రాయశ్చిత్త విధులు, ద్రవ్యశుద్ధి విధులు వివరిస్తున్నాడు. ఆడ తర్వాత ముఖ్యంగా స్త్రీకి పాతివ్రత్య ధర్మంతో పాటు గర్భపాతము, పతినింద ఈ రెండు కూడదని ప్రత్యేకించి చెప్పాడు. గర్భపాతం తనంత తాను చేసుకుంటే మహాదోషం అన్నాడు. ఒకవేళ తెలిసి పశ్చాత్తాపడితే బాగా శుద్ధి చేయగలిగేది పంచగవ్యములు, అది చేసుకుని దాంతో పశ్చాత్తాపడి భగవదర్చన చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇందులో రాజనీతి, దండనీతి, అదేవిధంగా స్త్రీ పురుషులు, వర్ణాశ్రమాలు, వాటన్నిటికి సంబంధించినవి లోక వ్యవహారములు. లోకంలో ఎలా వ్యవహరించాలి అనగానే ట్రిక్స్ ఎలా ప్లే చేయాలి, టోపీలు ఎలా పెట్టాలి అది కాదు. వ్యవహారం అంటే లౌకిక వ్యవహారాలంటే ఇవి అనుకుంటారు చాలామంది. లోకంలో ఎలా వ్యవహరించాలి, ఎందుకంటే ఎన్ని ధర్మాలు చెప్పినా పరిస్థితులు ఒకటి వస్తూ ఉంటాయి. అలా ఏ పరిస్థితులకు ఎలాగా తన ధర్మం దెబ్బతినకుండా కాపాడుకోవాలో చెప్పేదే నీతి. నీతి అంటే నడిపించున్నది, నయతి.
ఇది నీతి. నయం, వినయం, నీతి. ఈ నీతి ప్రకారం నడిపించేవాడు నేత. నేతకే నీతి లేనప్పుడు వీడికి ఇంకే ఉందండి ఇక్కడ. అందుకు నీతి మనల్ని నడిపించి తరింపజేసేది నీతి. ఈ నీతులు ఋషులు ఇచ్చినవి. ఇక్కడ నుంచి మనకి అనేక ఇంతవరకు చెప్పిన ప్రాయశ్చిత్త విధులు, ఇప్పుడు చెప్పిన నీతి సారములు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నాడో కూడా చెప్తున్నాడు వ్యాసుడు. యాజ్ఞవల్క్య ఇలాంటి మహర్షుల పేర్లని చెప్పాడు. ఎందుకంటే ఇవి స్మృతులు అని అంటారు వీటిని. అంటే స్మృతులు, శృతులు ఇవన్నీ కలిపి చూపిస్తున్నాడు. అంతేకాదు సనాతన ధర్మం పాటిస్తే వాడు పాపం నుంచి బయటపడతాడన్నారు కన్క్లూజన్ లైన్. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఈ ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది కదా. సనాతన ధర్మం అంటే ఏమిటో కూడా చెప్పాడండి ఇందులో. ఇంకేం చెప్తారో చెప్పండి, మనకేం మిగల్చలే. మనంతరం మన నిర్వచనం చెప్పుకోనక్కర్లే, అక్కడ చెప్పాడు. ఆ టర్మ్ వాడిన వాడు టర్మ్ని డిఫైన్ చేశాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం. ఏది శాశ్వత ధర్మం అంటే వేదము చెప్పినది, వేదాన్ని ఆధారం చేసుకున్న పురాణాది స్మృతులు చెప్పినవి. పురాణము కూడా స్మృతి కింద చెప్పారు. మూడవది శిష్టాచారం, శిష్టులు ఆచరించింది. శిష్టులు అంటే నీకు ఎవడిష్టమైతే వాడు శిష్టుడు కాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇష్టమైన వాడు శిష్టుడు కాడు. శిష్టుడు అంటే వీటిపై విశ్వాసం కలిగి ఒక క్రమబద్ధమైన పవిత్ర జీవితం గడిపేవాడు శిష్టుడు. వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అది నీకు ప్రమాణం. ఈ ముగ్గురి ద్వారా తెలియబడే ధర్మముల్ని సనాతన ధర్మం అంటారు. ఇంత జగ్గా నిర్వచించారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.